తిరుపతి జిల్లా నాయుడుపేట గడియార సెంటర్ నందు తెలుగుదేశం నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ రఫీ మరియు మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడు తన జీవితం ప్రజలకే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన అందరికీ ఆదర్శమని, ఆయన శిష్యగుణం ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, అలాంటి గొప్ప వ్యక్తికి మనందరం కలిసి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలని, సుళ్లూరుపేట నియోజకవర్గంలో డాక్టర్ విజయశ్రేణి అత్యంత మెజార్టీతో గెలిపించి ఆయనకు బహుమతిగా ఇచ్చి ఆయన సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇంతకన్నా గొప్పగా వేడుకలు సంబరాలు చేసుకుందామని, దీనికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు। నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, నాయకుల కార్యకర్తల యొక్క అభిమానంతో ఈరోజు మా ముందు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో మనకందరం కూడా తెలిసిన విషయమే। మరి అటు బీజేపీ కానీ జనసేన కానీ మనతో కలిసి పనిచేస్తున్నాయి। చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇవ్వాల్సిన కానుక డాక్టర్ నెలవల విజయశ్రీని శాసనసభ్యురాలుగా చేయడమే మన ధ్యేయంగా భావించాలి। ఈ 74వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనం ఇంకొక 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి। మనం అందరం కూడా సమైక్యంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది। మనం ముందుండే కర్తవ్యం ఆయన ఆశీర్వాదంతో ఇచ్చేసిన డాక్టర్ నెలవల విజయశ్రీ గెలిపించకపోయేదానికి మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ ఈరోజు మనకి మంచి రోజు, ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తెలియజేసుకుంటున్నారు। ఎందుకంటే త్వరలో మనకి మన రాష్ట్రానికి మంచి స్వేచ్ఛ పరిపాలన, మరి అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు మరో మార్పు తీసుకుని వచ్చే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి